ఏమండి, ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని సహృదయతతో ఈ వీడియో క్లిప్ చూసేటందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఫ్లేమ్స్ ఛానల్ cordially invites you to watch and witness and comment on this infographic video clip. మీరు మీ స్క్రీన్స్ మీద ఒక ఇమేజ్, ఒక పిక్చర్ను చూస్తున్నారు కదా, ఒక ఫోటో. దానికి అది x.comలో నుంచి తీసుకోబడిందండి. డ్రాప్ చేసిన వారు ఆథర్ వచ్చి ధరణి BRS ఏప్రిల్ 19th అప్పుడు దీన్ని x.comలో డ్రాప్ చేశారు. ఆ క్యాప్షన్ ఏమని పెట్టారంటే, నాట్ న్యూయార్క్, నాట్ లండన్, ఇది న్యూయార్క్ కాదు, లండన్ కాదు, జస్ట్ లవ్లీ హైదరాబాద్. ఒక హార్ట్ మార్క్ ఎమోజీ, ఒక హార్ట్ ఎమోజీ సింబల్. బాగుంది కదా, చక్కగా ఉంది. ఎస్, ఇట్స్ ఎ రైనీ డే. ఆ స్ట్రీట్లో చూసేదానికి ఫోటో మెల్లమెల్ల మెరుస్తూ ఆ రెయిన్ వాటర్స్కి రోడ్డు మీద ఆ స్ట్రీట్ లైట్ కాంతి ఆ తడిచిన రోడ్డు మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి పరిసరాలంతా కూడా జిగేలు మెల్లమెల్లలాడుతూ బాగుంది, చూసేదానికి అందంగా ఉంది. ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళకి మన వార్మ్ గ్రీటింగ్స్ టు దెమ్, ద ఆథర్ ఆఫ్ దట్ పోస్ట్. బట్ దాంట్లోనే కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే, లవ్లీ హైదరాబాద్, నో డౌట్ అబౌట్ దట్, నో డౌట్. ఇట్స్ ఎ స్వీట్, లవ్లీ, బ్యూటిఫుల్ హైదరాబాద్. అట్ ఒక పిక్చర్ మనం పోస్ట్ చేస్తే దాన్ని అందరూ 100% 100% దాన్ని బేష్ సబాష్ అని చెప్పాలని అవసరమేం లేదు కదా. కొందరు బేష్ అంటారు, కొందరు బేష్ అని కూడా అనరు కూడా, అవునా కదా. ఆ క్రిటిక్స్ ఏమంటారంటే, దీన్ని వచ్చి మీరు ఈ పర్టికులర్ స్ట్రీట్ని రెయిన్ వచ్చి ఆ తడిచిన రోడ్డు, ఆ బిల్డింగులు, ఆ లైట్స్, ఆ వెట్గా ఉండే బిల్డింగుల మీద, రోడ్డు మీద పడి రిఫ్లెక్ట్ అయితే దాన్ని చూడడానికి ఒక ఫోటోలో బాగానే ఉంటుంది. అంత మాత్రానికి మీరు దాన్ని వచ్చి న్యూయార్క్తోనూ లండన్తోనూ కంపేర్ చేయవచ్చుమా? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏంది, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఏంది, సివరేజీ, డ్రైనేజీ అండ్ పేవ్మెంట్స్ ఫర్ పెడెస్ట్రియన్స్ టు వాక్, ద డిసిప్లైన్, unencroached pavements. Only the civilians, they have a civil discipline to walk only on pavements, on the platforms meant for walking, and nobody walks on the streets. And the traffic rules, the traffic on the road, the lane discipline, vehicles they follow strictly the lane discipline, and etc. All these things, when you compare, all these things we have to take into account, is it not? So let us not compare. Say my Hyderabad is beautiful, definitely beautiful, no doubt. It is
గ్రేట్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ, వీ ఆల్ లవ్ ఇట్. తెలుగు వాళ్ళంగా ఉండి మన ఊరిని మనం లవ్ చేయకుండా ఏంటంటే ఇంకొకరితో కంపేర్ చేస్తేనే ప్రాబ్లమ్స్ కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ జనాభా వచ్చి 2011 సెన్సస్ ప్రకారంగా 10 ఏళ్ళకు ఒకసారి సెన్సస్ జరగాలి, ఇండియాలో జరుగుతుంది అదేవిధంగా. లాస్ట్ సెన్సస్ వచ్చి 2011లో జరిగిందన్నమాట. నెక్స్ట్ 10 ఇయర్స్ 2011 నుంచి నెక్స్ట్ 10 ఇయర్స్ 2021లో జరిగి ఉండాలి. 2021లో జరపలేదు అప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఉంది కదా, జరపలేదు. ఎందుకంటే వాళ్ళకే కారణాలు ఏందో ద బెస్ట్ నోన్ టు దెమ్, మనం దానికి వెళ్ళలేదు. 2011 సెన్సస్ ప్రకారం హైదరాబాద్ పాపులేషన్ వచ్చి 9.7 మిలియన్, అంటే 97 lakhs. ఇప్పుడు 14 సంవత్సరాలు అయిపోయింది కదా ఆ సెన్సస్ తీసిన తర్వాత. ఇట్ మే బీ మోర్ దాన్ 100 lakhs, డెఫినెట్లీ. ఓకే, సో it may be IT hub due to high-tech city and a special economic zone. But replaced the post says mentioning sewerage outflow in West Maredapalli reveal persistent urban issues such as poor drainage and neglected areas. అదండి. అది మన ఊరు మంచి ఊరు, మన ఇల్లు మంచి ఇల్లు, మనం మంచి వాళ్ళం, అట్లా చెప్పుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఇంకొకరితో కంపేర్ చేసినప్పుడే కంపారిజన్లో ఆ డిఫరెన్సెస్ మాట్లాడతారు ప్రజలు కదా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద పోస్ట్, బ్యూటిఫుల్ పోస్ట్ ఇట్ ఈస్ అండ్ వండర్ఫుల్ హైదరాబాద్, అండ్ వీ ఆల్ లవ్ హైదరాబాద్. జిందాబాద్. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతిసారి చేసే రిక్వెస్టేనండి, మీకు మనసు ఉండాలా. ఈ పెద్ద ఆయన, ఈ సూపర్ సీనియర్ సిటిజన్, ఈ పెద్ద ఆయన ఈ వయసులో కూడా ఏదో సొసైటీకి పనికొచ్చేటివి, ప్రజలకి ఇన్ఫర్మేషన్గా ఉండేటివి చిన్న చిన్న వీడియోలు చేసి మన ముందు పెడుతున్నామే. ఆయన ఎంకరేజ్ చేస్తాము, ఆయనకు లైక్ సబ్స్క్రైబ్ చేస్తాము. ఏది ఫ్లేమ్స్ ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కామెంట్. మీరేం ఫీల్ అవుతుండారో ఆ ఫీలింగ్ని కామెంట్ రూపంలో పెట్టండి. అది దట్ విల్ గివ్ అస్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ ఇంప్రూవ్ అయ్యేదానికి. అవునా కదా? థ్యాంక్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. Flames channel. Thank you. God bless you all.